గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. వచ్చేసా విగ్గుతో వచ్చేసా వాటో డెవన్ ప్రిడిక్షన్ చేసా. సో మొత్తానికైతే వాటో ఇప్పుడు ఆగస్ట్ 14th రిలీజ్ కాబోతుంది. సో మొత్తానికైతే ఇంకా రిలీజ్ కి సన్నాహాలు గట్టిగానే ఉండే అండ్ ఇక కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంది కూలీ సినిమాతో. సో మొత్తానికి అంతా బాగుంది, కానీ డే వన్ ఎంత వచ్చిందిరా, ఎంత ఉండబోతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే సో మొత్తానికి చాలా మంది అడుగుతున్నారు. సో డే వన్ ఎంత రావచ్చు అనేది కూడా క్లియర్ కట్గా నేను కూడా ఎప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు కుదిరింది. సో మొత్తానికి ఎంత రావచ్చు అనుకుంటున్నారు నాకంటే ముందు కామెంట్ రూమ్ తెలియజేయండి. సో ఇంకేదో కాస్తాం చిన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది పక్కలో కొట్టేసేయండి, ఇక వీడియో మొదలు పెట్టేద్దాం. సో మొత్తానికి ఇంకా స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు డే వన్ విషయానికి వచ్చేస్తే డే వన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ డిజైన్ తీసుకుందాం, తర్వాత మన బార్డర్ దాటి పక్క స్టేట్లోకి వెళ్దాం. సో మొత్తానికి ఇంకా ఏపీ డిజైన్ తీసుకుంటే నైజాంలో ఈజీగా పోయా దేవర 23 కోట్ల దాకా కొట్టింది. సో నా దేశం ఖచ్చితంగా 18 to 20 crores ఖచ్చితంగా కొట్టబోతుంది సినిమా అయితే వార్, అందులో డౌట్ ఏం లేదు. డౌట్ ఉంటే రిలీజ్ తర్వాత నా కామెంట్కి రండి మళ్ళా, ఓకే. సో మొత్తానికి ఇంకా ఏపీలోకి వచ్చేస్తే ఏం లేదు భయ్యా, 30 కోట్ల పైన కొడుతుంది, అంతకు మించి తక్కువేం కొట్టదు. ఇక నెక్స్ట్ ఇక మన సీడెట్కి వచ్చేస్తే సీడెట్లో దేవర 10.5 దాకా కొట్టింది, 10.5 కోట్ల షేర్. బట్ ఇప్పుడు నా దేశం వరకు డబ్బింగ్ మూవీ కాబట్టి అందులో హిందీ రోత ఉంటుంది కాబట్టి ఈ సినిమాకి సీడెడ్ వాళ్ళు అడిక్ట్ అవుతారా అంటే చెప్పలేం భయ్యా. ట్రైలర్ ఇచ్చే ఇంపాక్ట్ బట్టి ఉంటుంది. సీడెట్లో మాత్రం 6 నుంచి 7 కోట్లకి అస్సలు తగ్గదు భయ్యా. ఎందుకు భయ్యా, దేవరకే 10 కోట్ల పైన వచ్చింది, ఈజీగా దీనికి 12-15 కోట్లు వస్తుంది. ఓ ఆగండి వల్ల ఇది డబ్బింగ్ మూవీ, అంత సీన్ లేదు ఇక్కడ. ఎస్, సో డబ్బింగ్ మూవీకి మన వాళ్ళు దేకరు అసలు, బట్ ఇంతైనా దేకుతున్నారంటే నేను చెప్పిన రేట్లకి అది ఎన్టీఆర్ వాళ్ళే. సో మొత్తానికి అంతే భయ్యా, ఒక 7 కోట్లు ఇంచుమింది దాటిందంటే రాసుకోవాలి సంచలనమే ఇంకా. సో మొత్తానికి ఇంక అంతా కలిపి మన ఏపీటీజీలో ఒక 70 కోట్ల షేర్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం భయ్యా. ఎస్, 60 నుంచి 70 కోట్ల షేర్, అందులో డౌట్ ఏం లేదు. సో ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మన ఏపీటీజీని వదిలేసి బార్డర్లు దాటి ఎగిరి కొంచెం పక్క స్టేట్లోకి తొంగు చూద్దాం. సో ఇక తొంగు చూసేదేమో తమిళనాడులో ఫస్ట్ వెళ్ళి తొంగు చూద్దాం భయ్యా. సో తమిళనాడు చూసుకుంటే అబ్బో మన వాళ్ళు దేకరు కానీ, బట్ వాటు మల్టీస్టార్ కాబట్టి కొంచెం ఉండొచ్చు. బట్ అక్కడ తమిళ్లో ఆల్రెడీ కూలీ పాగవేసి ఊకుంది. సో కూలీని దాటి వస్తారా అంటే ట్రైలర్ ఇచ్చే ఇంపాక్ట్ని బట్టి అండ్ సినిమా రిజల్ట్ని బట్టి ఉంటుంది. సో మొత్తానికి అక్కడ ఇక వాళ్ళిద్దరిని మనము దేవర ఒకటే కంపేర్ చేసి చెప్పలేం. సో మొత్తానికి అయితే ఖచ్చితంగా దేవర అక్కడ అంత బిజినెస్ అంత డేవన్ అయితే రాలేదు, ఒక మాదిరిగా వచ్చింది. సో మొత్తానికి ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే నేనైతే ఒక 5 నుంచి 6 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయ్యా ఓపెనింగ్ డే అయితే. సో ఇంకా నెక్స్ట్ ఇక కర్ణాటకలో తొంగి చూస్తే కర్ణాటకలో దేవరకి 10 పాయింట్ దాటింది. సో ఖచ్చితంగా ఒక 15 కోట్ల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే కర్ణాటకలో ఇలా మనకి డబ్బింగ్ అని పట్టించుకోకుండా ప్రతి ఒక్క సినిమాను చూస్తారు. సో అందులో డౌట్ లేదు. ఇంకా తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, హిందీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఏకదమ్ ఇంకా ఏకిపారేస్తారు. ఖచ్చితంగా ఒక 10 కోట్లు వస్తుంది అనుకుంటున్నా. అండ్ ఇక నెక్స్ట్ ఇక మన మలయాళంలో తొంగి చూస్తే మలయాళంలో తొంగి చూసినా, ఎగిరి చూసినా, బురదలో పడి చూసినా, దేకి చూసినా సో వాళ్ళు పెట్టే నెంబర్ ఒకటే, 1 కోటి. అంతకు మించి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తలే. మహా అయితే ఒక 2 కోట్లు కూడా వస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు. సో మొత్తానికి నేనైతే 1.5 కోటి అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? సో మొత్తానికి సౌత్ ఇండియాలపై తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి ఎంత వస్తుందని. సో నేను ఒక ఫిగర్ చెప్పాక దాన్ని మించుతుందా లేకపోతే ఇంకా తగ్గు వస్తుందా తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి. ఇంకా మొత్తం మన సౌత్ ఇండియాలో కలిపి భయ్యా 90 కోట్ల షేర్ అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ వస్తుందంటే తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి ఎంత వస్తుందో. సో ఫిగర్ మీరు వేసుకోండి ఇక కింద కామెంట్లో. సో ఇక నెక్స్ట్ ఇక మన బార్డర్లో దాటేసి పక్క స్టేట్ నార్త్ ఇండియాకి వెళ్ళిపోదాం. ఇక నార్త్ ఇండియాలో ఇక చెప్పనవసరం లేదు భయ్యా, ఆల్రెడీ దేవరాకు కూడా ఓపెనింగ్ దాదాపు 8 to 10 crores వచ్చింది. సో ఇంకా ఆల్రెడీ అక్కడ రుతిక్ పెద్ద స్టారు, ఖచ్చితంగా ఓపెనింగ్లోనే డే 1 రికార్డ్ అంటే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టబోతుంది ఈ సినిమా, అందులో డౌట్ లేదు. సో 80 crores తక్కువ అయ్యేదే లేదు, అంతే 80 crores పక్కా అక్కడైతే ఓపెనింగ్ డే. ఇంకా మొత్తానికి ఇంకా ఓవర్సీస్ చూసుకుంటే ఇంకా ఓవర్సీస్లో ఈజీగా భయ్యా స్టార్టింగ్ 5 millionతో కొట్టొచ్చు అనుకుంటున్నా భయ్యా నేనైతే. డౌట్ లేదు, 5 million ఈజీగా కొట్టవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 5 million 6 million కూడా కొట్టవచ్చు మనము హైప్ని బట్టి. ఇప్పుడైతే నేను దాదాపు ఒక 5.5 దాకా ఉన్నా, దాని తర్వాత ఎంత ఉంటుందా అని మనకి క్లారిటీ లేదు. 5 దాకా పక్క అయితే ఉంది, 5 ఈజీగా కొట్టవచ్చు అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఇది మొత్తం ఓవరాల్ ప్రిడిక్షన్. సో మొత్తానికి ఇంత వస్తుంది ఇన్ని ఏరియాలని. సో మొత్తం ఓవరాల్గా ఎంత వస్తుందా భయ్ అంటే సో మొత్తానికి 90 కోట్ల షేర్ అంటే ఈజీగా 150 crore గ్రాస్ వేసుకోండి మన తెలుగు రాష్ట్రాల్లో, అంటే సౌత్ ఇండియాలో 150 crore గ్రాస్ ఈజీగా వస్తుంది, అందులో డౌట్ లేదు. ఇక 80 crore గ్రాస్ మన నార్త్ ఇండియా నుంచి వస్తే 220-230 crore గ్రాస్ అయిపోతుంది. 230 నుంచి ఇంకా మన ఓవర్సీస్ నుంచి ఈజీగా 50 కోట్లు డౌట్ లేదు. ఓపెనింగ్ డే రికార్డు 60 కోట్లు కూడా వేసుకోవచ్చు. 230 ఒక ప్లస్ 60 అనుకోండి, 290 అయిపోయాయి. ఇక నెక్స్ట్ అక్కడ ఇక్కడ అలా అయిపోయి ఒక 300 crore
ఓపెనింగ్ డే 1 రికార్డ్ భయ్యా. సో నేను సరదాగా అలా లెక్కలేస్తేనే ఇంత వచ్చింది. నేను సీరియస్గా తీసుకొని లెక్కలేస్తే వేరే చూసుకోండి ఎంత వస్తుందో. సో మొత్తానికైతే ఇది భయ్యా నా ప్రిడిక్షన్. సో ఈ ప్రిడిక్షన్లో తప్పులున్నా మార్పులున్నా మీరు మార్పు చేసి ఏమన్నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. అండ్ ఓకే నాకు కరెక్ట్గా నువ్వు చెప్పింది పెద్దగా ఏం అతి లేదు గుర్తి లేదు అనుకుంటే ఓకే కంటిన్యూ చేసేయండి. శభాషమయ్యప్ప అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అలా వెళ్ళిపోండి. ఓకే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా బంపర్ రాకపోతుంది, మామూలుగా ఉండదు. సో మొత్తానికి ఇది గైస్ నా ప్రిడిక్షన్ అయితే. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి? బాయ్ తెలియజేయండి. గుడ్ బై.